హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. నేను ఒక 10 ఎగ్స్ తీసుకున్నానండి. 10 ఎగ్స్ని పసుపు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏమొచ్చి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అవి వేసేసుకోవాలండి. ఆ 10 ఎగ్స్ అలాగా వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోవాలి. సైడ్లు మొత్తం ఇలా తీసుకుంటే దాంట్లో ఉన్న లిక్విడ్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే పచ్చి లేకన్నా చేసుకోవాలి మనము. అసలు మొత్తం ఆమ్లెట్ మొత్తం ఫ్రై అయిపోవాలండి. ఎక్కడ కూడా ఆమ్లెట్లో వాటర్ లాంటిది ఉండకూడదు. అందుకని చూసుకోవాలి. గరిటతో కొంచెం ఇలా చెక్ చేసుకుంటే దాంట్లో లిక్విడ్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. మనం గరిటెలతో అటు ఇటు తిప్పుకోవాలండి. పచ్చి ఉండకూడదు అసలు ఆమ్లెట్కి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఇది అనుకోండి ఎంచుకన్నా తింటారు. మామూలు ఎగ్ అనుకోండి, ఒకడు ఆమ్లెట్ తింటాడు, ఒకడు చందమామ అంటాడు, ఒకడు ఎగ్ వైట్ అంటారండి. వాళ్ళతో గొప్ప బాధ. ఇది అనుకోండి ఎంతైనా తింటారు. అందుకు పిల్లల కోసం బాగుంటుందని నేను ఇలా చేశాను. ఇదే దీంట్లోన మనం ఆయిల్ వేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అదిగోండి, దాంట్లో ముందే నేను కట్ చేసి ఉంచుకున్నాను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆ 3 బాగా ఫ్రై అవ్వాలండి. ఆ 3 బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి నేను కొంచెమే ఉప్పు అనేది యాడ్ చేసుకుంటానండి. అప్పుడు ఆనియన్ అనేది బేగా ఫ్రై అవుతుందని. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా మొత్తం ఆనియన్ టమాటా మిక్స్ అయిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత కూడా పెట్టుకోవాలండి. మూత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత టమాటా మొత్తం మగ్గిపోయి ఉంటుంది. దాన్ని గరిటతో అటు ఇటు కలిపితే ఇంకా మెత్తగా అయిపోద్దండి. గరిటతోటి స్మాష్ చేసేయచ్చు. అదిగోండి, టమాటా అనేది మొత్తం మెత్తగా అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. కారం 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. అంటే 1 స్పూను మళ్ళీ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం ఆయిల్లో పసుపు, కారం కూడా ఫ్రై అవ్వాలండి. అప్పుడు పచ్చివాసన అనేది రాదు, బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది మీకు ఎంత కావాలంటే అంత. నాకు ఇంకా కొంచెం పడుతుందండి, ఎందుకంటే అవి బాగా మరగాలి. అప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఈ దాంట్లో ఉన్న వాటరే ఎగ్ ఆమ్లెట్ అనేది పీస్ ఇలా ఉన్నాయి కదండి, అవేమొచ్చి తీసుకుంటుంది. అందుకని కొంచెం ఉప్పు సరిపోలేదు, నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి వదిలేస్తే అది బాగా మరిగిపోద్దండి. అదిగోండి, బాగా అయిపోయింది కదా. అలాగా మరుగుతున్నప్పుడే మనం దాంట్లోకి ఎగ్ పీసెస్ అన్నిటిని, ఆమ్లెట్ పీసెస్ అలా చేసాం కదా, వాటిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఆ పీసులన్నీ దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఉంది కదండి, అదంతా ఆ జ్యూస్ అంతా ఆ పీసెస్కి పట్టుకుంటుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. దీంట్లోకి చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే జీలకర్ర ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు.
నేను చికెన్ మసాలా పొడిని యాడ్ చేసుకున్నాను. అదిగోండి చికెన్ మసాలా పొడి వేసాను. అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఇంకో కర్రీ చాలా దగ్గరికి అయిపోద్దండి, అంత వాటర్ లాగా అసలు ఉండదు. అదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఇంకా దగ్గరికి అయిపోయి ఉంటుంది, అంత అస్సలు ఉండదు. అదిగోండి లాస్ట్కి అంత అయిందండి. ఇప్పుడు నేను ఈ పని అంతా అయిపోయిన తర్వాత పార్లర్కి వచ్చేసి బ్లౌజులు అనేవి కటింగ్ చేశానండి. నిన్న లైనింగ్కి వెళ్ళాను కదా, ఒక 2 లైనింగ్ బ్లౌజులు కట్ చేశాను. అంటే నేను ఏం చేస్తానంటే ఖాళీ ఉన్నప్పుడు పార్లర్ ఖాళీ ఉన్నదనుకోండి, నా హెల్త్ చూసుకొని నేను బ్లౌజులు కుడతాను, లేకపోతే అసలు కుట్టను. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, చాలా రోజులు బట్టి నేను మిషన్ ఎక్కలేదు, అందుకనే రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటాను. బ్లౌజులు కట్ చేస్తున్నానండి. కానీ ఏదైనా చేతిలో విద్య అనేది ఉంటే దేనికి పోదండి, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది నేను టైలరింగ్ అనేది నేను టైంపాస్కే నేర్చుకున్నాను, అంటే నేను ఎవరివి కొట్టాలని నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు నాకు అది చాలా ఉపయోగపడింది. అప్పుడు టైంపాస్గా నేను నేర్చుకున్నది ఇప్పటికీ నేను టైలరింగ్లో అయితే చాలా సంపాదించానండి. నేను పెద్ద పెద్ద ఈవెంట్లకి వాటికి కుట్టడం వల్ల నేను చాలా ఫైనాన్షియల్గా నాకు టైలరింగ్ అనేది ఉపయోగపడింది. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కుట్టడం మానేశాను. ఇప్పుడు ఎక్కువ కుట్టను, అప్పుడప్పుడు తప్ప టైలరింగ్ చాలా వరకు తగ్గిస్తానండి. కాకపోతే ఈ వర్క్ నా చేతిలో ఉండడం వల్ల నాకు నచ్చినప్పుడు నేను ఆ వర్క్ చేసుకుంటానండి. పార్లర్లో ఖాళీగా ఉన్నాను, నాకు బాగా బోర్ ఫీల్ అయ్యింది అనిపిస్తే మట్టుగా ఖాళీగా ఉండకన్నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఏదో ఒకటి నేను బ్లౌజులు కుడతాను, హాఫ్ శారీస్ కుడతాను, తర్వాత డ్రెస్సెస్ కుడతాను, అన్నీ కుడతానండి. అది కూడా నా ఇంట్రెస్ట్ బట్టి. ఒకవైపు పార్లర్ వర్క్ చేసుకొని ఇంకొక వైపు ఏమొచ్చి ఈ టైలరింగ్ కూడా చేసుకుంటాను. ఇది నా ఓన్ బిజినెస్ అవడం వల్ల నాకు అన్నిటికీ ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఒకవైపు పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, మళ్ళీ క్రికెట్ క్లాస్కి పంపించడం, అన్నీ నాకు నా ఓన్ బిజినెస్ అవడం వల్ల నాకు టెన్షన్ లేదు, మంచిగా చేసుకోగలుగుతున్నాను. ఇటు ఇంట్లో పనంతా చేసుకొని నేను వస్తాను షాప్కి. అన్నీ టైం టు టైం అయిపోతున్నాయండి ఓన్ బిజినెస్ వల్ల. నాకు ఇదొక్కటి ప్లస్ పాయింట్ అయ్యింది. నేను ఏంటంటే బ్లౌజ్కి ఏంటంటే మొత్తం అన్నీ ముందే కట్ చేసుకుంటానండి. దానికి కావాల్సిన పెద్ద పెద్ద ముక్కలు అవన్నీ ముందే కట్ చేసుకొని కరెక్ట్గా దాన్ని ఒక బ్లౌజ్ పీస్ని కట్టేసుకొని అలా ఉంచుకుంటాను. దానికి సంబంధించినవి ఎన్ని బ్లౌజ్ పీసులు కట్ చేస్తే అన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటానండి కట్టేసుకొని. ఇవి రేపు టైలరింగ్ వీడియో కూడా పెడతానండి, అంటే ఇప్పుడు కటింగ్ పెట్టాను కదా, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి నేను ఎలా కుడతాను అనేది. ఫస్ట్ నాకు టైలరింగ్ అంటే చాలా భయం వేసేదండి, నాకు అసలు బ్లౌజ్ కుట్టడం వస్తుందా అని అసలు అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్ నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్ అనిపిస్తుంది, ఎవరికైనా అంతే. ఏదైనా వర్క్ నేర్చుకున్నప్పుడే భయంగా ఉంటుంది. వర్క్ ఇన్ కేస్ ఒక్కసారి మనం ఆ వర్క్లో కొంచెం ప్రొఫెషనల్గా నేర్చేసుకున్నామని అంటే అస్సలు భయం ఉండదు, ఫట్లాడించేస్తాము. ఇంక ఏదవని, టైలరింగ్ అవనివ్వండి, బ్యూటిషియన్ అవ్వండి, ఏది అవనివ్వండి, దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. అంటే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఈరోజు ఇది కుట్టాలి అంటే కుట్టేయాలి, ఈరోజు ఆ పని చేయాలి అంటే చేసేయాలి, అంతే తప్ప బద్దకిస్తే పనులు అవ్వండి. మన హెల్త్ సహకరించిందంటే మనం వర్క్ చేసుకోవడమే మంచిది. ఇప్పుడు నేను పార్లర్లో కస్టమర్కి ఐబ్రో కూడా చేశానండి, ఇదిగోండి. ఆ కస్టమర్ ఫేస్ పెట్టమన్నారు, ఫేస్ పెట్టినా ప్రాబ్లం లేదు పెట్టుకోండి అని అన్నారు, అందుకే ఫేస్ ఇచ్చేసాను, లేకపోతే ఫేస్ మూసేసేదాన్ని. కస్టమర్ అడిగారు, ఇన్స్టా కూడా చేస్తున్నారా అన్నారు. లేదండి,
ఓన్లీ యూట్యూబే చేస్తున్నాను అని చెప్పాను. దాంట్లో కూడా పెట్టండి అంటున్నారు. నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో యూట్యూబ్ కోసమే, కొంచెం యూట్యూబ్ కోసమే కానీ, లేకపోతే నాకు కనీసం ఫోటో దిగే అలవాటు కూడా లేదు. ఇప్పుడు అలాంటిది రోజు మార్నింగ్ లేచిన వెంటనే వీడియో సెల్కి ఛార్జింగ్ లేకపోయినా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అసలు ఫోను అంతగా ఫోటోలు వీడియోలు ఏవి తీసుకోను. అందుకే నా దగ్గర ఫోటోలు వీడియోస్ అవి ఏవి ఎక్కువ లేవు. ఫస్ట్ నుంచి ఎంత రెడీ అయినా ఒక ఫోటో కూడా దిగను. అలాంటిది ఇప్పుడు రోజు నేనే వీడియోస్, తెల్లవారింటికి రెడీ చేసుకోవడం అన్నీ నాదే అవుతుంది. ఓకేనా అండి, ఇంతవరకు చూశారు కదా నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి, ఓకే అండి, ఉంటాను. బాయ్.